నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కాకి బంగారమైన కంటికి ఇంపు, గిల్టు నగ అయిన పసిడి సొంపు, ధర తక్కువ డిజైన్లు ఎక్కువ, సరికొత్త గోల్డెన్ ట్రెండ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్నమెంట్స్, తులమే భారమైన రోజులు ఒక్క గ్రామంతో ఒళ్లంతా ధగధగలు, మెరిసేదంతా బంగారమే. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. పరుసవేది విద్యలో ఒక మిరకిల్ ఉంటుంది. పసిడిని తాకగానే మిగిలిన లోహాలు బంగారంలా మారిపోతాయట. ఇప్పుడు మీరు చూడబోయే మార్కెట్ కూడా సరిగ్గా అదే సూత్రంపై నడుస్తోంది. బంగారం ఇంకేం కొంటాం పిన్ని అనే నైరాస్యం నుంచి, నిశీధి నుంచి ఒక వెలుగులోకి నడిపించే మార్కెట్ అది. ఇక ఈ జీవితానికి అలాంటి నెక్లెస్ ఎప్పుడేసుకుంటాంలే పెద్దమ్మా అనే నిర్లిప్తత నుంచి, నిగనిగల ధగధగల హారాలను బీరువా నిండా దాచుకునే వరకు తీసుకెళ్లే మార్కెట్ అది. అర్థమైందనుకుంటా? అవును, అక్కడ మెరిసేదంతా బంగారమే. బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. అన్ని రంగాల్లో ఇదొక హాట్ టాపిక్. సంపన్న కుటుంబాలు ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంకెలా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటాయి. మధ్యతరగతి వర్గాలేమో ఇంకాస్తుంటే బాగుండు అని ఆశపడుతుంటాయి. బంగారం ఒక పెట్టుబడి, బంగారం ఒక స్టేటస్, బంగారం ఒక ఎమోషన్, బంగారం ఒక భవిష్యత్. అదొక అసెట్, అదొక కాన్ఫిడెన్స్. ది బెస్ట్ గిఫ్ట్, సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్, మన ముందు తరాలకు భద్రంగా అందించే వారసత్వ సంపద. ఒకప్పుడు భూమి మీద రూపాయి పెడితే తిరిగొచ్చేది. ఇప్పుడు బంగారం మీద పెడుతున్నారు. 15 ఏళ్ల క్రితం 20,000 తులం ఉన్న బంగారం రేటు ఇప్పుడు 1,35,000కు వెళ్ళింది. రేపోమపో 1,50,000 మీద కూర్చుంటుంది. చూస్తుండగానే 2 లక్షలవుతుంది. ఇంకేం కొంటాం పిన్ని అనుకునే రోజులొచ్చాయి. ఇంట్లో ఆడపిల్లలుంటారు. వాళ్ల పెళ్లిళ్లకు బంగారాన్ని పోగేయాల్సుంటుంది. ఒకేసారి 10-15 తులాల బంగారు నగలు తీసుకోవడం మధ్యతరగతి కుటుంబాలకు భారమే. అదిగో సరిగ్గా ఇలాంటి టైంలోనే మరో ఆప్షన్ రమ్మని కన్నుగేటుతుంది. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉన్నట్లే బంగారు నగలు దిగేసుకోవాలన్న ముచ్చటకు దారులున్నాయి. కొందరు 1 గ్రామ్ గోల్డ్ బాటలో వెళతారు, కొందరు గిల్టు నగల దారిలో నడుస్తారు, ఇంకొందరు కాకి బంగారం పిలుస్తోందని పోతారు. ఇమిటేషన్ జ్యువెలరీ అని కొందరు పరుగులు పెడతారు. పేరు ఏదైనా ఒక వర్గం వారికి అదొక సంబరం. మెరిసేదంతా బంగారం కాదనే సామెత ఇక్కడ వర్తించదు. ఇక్కడ గ్లిట్టర్స్ అన్నీ కాసేపు గోల్డే. ఏ కారు ఎక్కని వాళ్లు ఒక్కసారిగా రోల్స్ రాయిస్ ఎక్కితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఫీలింగ్. చంద్రముఖి సినిమాలు జ్యోతిక చంద్రముఖి నగల గురించి చెప్పేటప్పుడు వచ్చినంత పూనకం వస్తుంది. ముఖం మెర్క్యూరీ బల్బులా వెలిగిపోతుంది. అంత లావు నెక్లెస్ మెడలో దిగేసుకుని అద్దం ముందు కళ్ళింతలు చేసి హొయిలిపోతారు. కలలో కూడా కనిపించని వడ్డాణం, పర్ల్ డ్రాపింగ్ డిజైన్లతో నడుం చుట్టూ బిగుసుకుంటే ఆ కాసేపు ఆడాళ్ల ముఖంలో వచ్చే ఆనందమే వేరు. కాంబినేషన్ నెక్లెస్ సెట్, డబుల్ నెక్లెస్ సెట్, బ్యాంగిల్స్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్, స్పార్క్, ఫ్యాన్సీ, పట్టీ ప్యాటర్న్, ఫ్లోరల్, ఇలా చెప్పుకుంటూ పోతే డిజైన్లకు అంతే లేదు. పొద్దున్నే లేచి 4 ఇడ్లీలు కడుపులో పడేసి బేగం బజార్ ఆటో ఎక్కి 10 గంటలకల్లా ఆ గల్లీలో దిగితే అర్ధరాత్రి వరకు కూడా ఇంటి ధ్యాస ఉండదు. వంకీల నుంచి చెంకీల వరకు, నెక్లెస్ నుంచి కాళ్ల పట్టీల వరకు అదొక మెస్మరైజింగ్ మార్కెట్. అతివులను కట్టిపడేసే విపణి. తులాల కొద్దీ, కిలోల కొద్దీ బంగారం కొనలేని దిగువ మధ్యతరగతి మహిళల కలల ప్రపంచం. ఒకదానిని మించి మరొక డిజైన్. నడుస్తున్న ట్రెండ్ అక్కడ షోకేసుల్లో రమ్మని పిలుస్తుంటుంది. మా దగ్గర బేరాల్లేవమ్మా అని గోల్డ్ షాపుల వాళ్లు అన్నట్టుగా అక్కడ వాళ్లు అనరు. బేరాలుంటాయి, గారాలుంటాయి, పాత కస్టమర్లు అన్న కన్సర్న్ ఉంటుంది. పాపం ఆడపిల్ల ముచ్చట పడుతోంది, ఒక 1000 తగ్గిద్దాంలే అన్న జాలి కూడా ఉంటుంది. బేరమంతా ఎమోషనల్ గా నడుస్తుంది, సెంటిమెంటల్ గా సాగుతుంది. వాళ్ల ఆశను సొమ్ము చేసుకోవాలన్న దురాశ వ్యాపారంలో పెద్దగా కనిపించదు. ఫిక్స్డ్ రేట్లు పెట్టి ఫిట్స్ వచ్చేలా చేయరు. ఒకవేళ అక్కడ కాకుంటే మరో చోట, లేదంటే ఇంకో చోట. ఓపిక ఉన్నంత వరకు తిరగొచ్చు. 100 షాపుల్లో 1000 డిజైన్లు చూడొచ్చు. చివరాఖరుకు తనకు నెక్లెస్ సెట్, పాపకు వడ్డాణం, పెద్దదానికి పాపడి పిళ్ళ, తల్లికి బ్యాంగిల్స్, చెల్లికి హ్యాంగింగ్స్, ఒక మోస్తరు సంచి నిండా నగల్లాంటి నగలతో ఇంటిదారి పడతారు. అప్పుడుంటుంది వారిలో ఒక అలౌకికానందం. అన్ని రోజులు బంగారం షాపుని ఆరాధనగా చూసిన వారి కళ్ళు ఇప్పుడు ఎల్లెల్లవోయ్ అన్నట్లుగా ఇగ్నోర్ చేస్తారు. ఒరిజినల్ నగలు లేకుంటేనే జిగేల్మనే గిల్ట్ సరుకంతా ఉంది. బంగారం కంటే కాస్త కలర్ తక్కువేమో అవని, అంతకు మించిన డిజైన్లిక్కడ. చుట్టాల పెళ్లిలో మనమే అదిరిపోతామన్న కాన్ఫిడెన్స్ కళ్లల్లో కనిపిస్తుంది. అదీగాక బడ్జెట్ ఫ్రెండ్లీ. ఏది కావాలంటే అది కొనొచ్చు. అదే బంగారం అయితే 1 గ్రామ్ కూడా కొనలేని పరిస్థితి.
అందుకే ఇది అతివలకు ఆల్టర్నేట్ సొల్యూషన్ లాగా కనిపిస్తోంది మార్కెట్. ఈ రోజుల్లో చిన్న ఫంక్షన్ ఉన్నా నెక్లెస్ మస్ట్, అది లేకుండా ఉండలేరు. పైగా సెక్యూరిటీ వైజ్ గా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు గోల్డ్ పెట్టడానికి భయపడతారు, ఎవరైనా దొంగలిస్తారేమో అని. అదే ఇమిటేషన్ అంటారా? పోయినా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు 1 గ్రామ్ కూడా కొనలేని పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది. అదే ఆ 1 గ్రామ్ ప్రైస్కి మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ వచ్చేస్తాయి. అదొక ఆల్టర్నేట్ సొల్యూషను. ఇప్పుడు గోల్డ్ అనేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనే ఆలోచిస్తున్నారు రేట్ పెరిగేసరికి. సో ఇవి వచ్చేసరికి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా చిన్న నెక్లెస్ అన్నా పెట్టుకోకుండా అయితే ఉండం కదండి. సో దాని గురించి అని ఖచ్చితంగా ఎవరైనా మ్యాక్సిమం వీటి మీదకే వస్తున్నారు. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా మంది ఆలోచిస్తున్నామండి. ఒకవేళ 1 గ్రామ్ అవనండి సిల్వర్ అని అంత పోయినా కూడా మనం అంత బాధపడము. అదే గోల్డ్ పోయింది అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలకి పెట్టడానికన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో దానివల్ల ఎక్కువ ఇది గోల్డ్ అనేసరికి అమ్మో అనే రేంజ్కి వెళ్ళిపోయారు చాలా మంది. నిజమే, ఈవిడ చెప్పినట్లు ఆల్మోస్ట్ ఆడవారి సైకాలజీ మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది. హంసలు పాలు నీళ్లను వేరు చేసినట్లే లేడీస్ కూడా ఒక్కసారి చూడగానే ఏవి బంగారు నగలో ఏవి గిల్టు సొమ్ములో ఇట్టే కనిపెడతారు. ఆ రహస్య విద్య మహిళలకు ఓవర్ పీరియడ్ అబ్బుతుంది. కాకపోతే ఇమిటేషన్ జ్యువెలరీ దగ్గరకొచ్చేసరికి ఆ విద్య కాసేపు పనిచేయదు. ఆమె కంట్లోని స్కానర్లు పక్కకు వెళతాయి. ఎందుకంటే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా అసలు బంగారం అసూయపడేంత పదునైన ఫినిషింగ్ తో దొరుకుతుంది కాబట్టి. అందులోనూ కొత్త ఫ్యాషన్లతో పాటు సరికొత్త నగల్ని కోరుకునే నవతరానికి బీరువాలో ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నా సరిపోవు. అందుకే ముస్తాబు కోసం పచ్చలోహాన్ని మురిపించే పంచలోహాల జ్యువెలరీని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుము మిశ్రమంతో ఈ ఆభరణాల్ని రూపొందిస్తారు. మువ్వల పట్టీల నుంచి రత్నాల హారాల వరకు ప్రతిదీ పంచలోహాల్లో దొరుకుతున్నాయి. పరుసవేది విద్యలో ఒక మిరకల్ ఉంటుంది. పసిడిని తాకగానే మిగిలిన లోహాలు పుత్తడిగా మారిపోతాయి. ఆ ప్రభావమే కావచ్చు, పంచలోహ నగల్లోని మిగతా 4 లోహాలు కూడా బంగారం పక్కన చేరగానే ధగధగా మెరిసిపోతాయి. ఆ మాటకొస్తే ఒక్క బేగం బజారే కాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాలు గిల్టు నగలకు ప్రసిద్ధి. తులం బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోతున్న ఈ తరుణంలో మహిళల చూపు మచిలీపట్నం లాంటి ఏరియాల్లో దొరికే నగల వైపు మళ్లింది. అచ్చం బంగారంలాగా మెరిసిపోయే బందరు లడ్డూ లాంటి నగలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు దొరుకుతుండటంతో మహిళలు ఇమిటేషన్ జ్యువెలరీ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం పెద్ద ఎత్తున దేశంలోని ప్రధాన నగరాలకు కొరియర్లు వెళ్తున్నాయి. మచిలీపట్నంలో తయారైన నగలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కోల్కతా, రాజ్కోట్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి మహానగరాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. 20 రూపాయల ముక్కు పొడక నుంచి 2000 రూపాయల నెక్లెస్ వరకు ఇక్కడ దొరుకుతాయి. ప్రస్తుతం జ్యువెలరీ పార్క్, చిలుకలపూడి చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి సుమారు 400 పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1000 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమ ఏడాదికి సుమారు 150 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోందంటే దీని స్థాయిని అర్థం చేసుకోవచ్చు. బంగారమైతే లక్షలు పోయాలి, కానీ ఇక్కడ వేలల్లోనే పనైపోతుంది. అందుకే మధ్యతరగతి కుటుంబాలు వీటికే ఓటేస్తున్నాయి. సినిమాల్లో, నాటకాల్లో, ఫోటోషూట్లలో ఈ నగలు ఓ రేంజ్లో మెరుస్తుండటంతో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు. మార్కెట్ థియరీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా వస్తువుకు మార్కెట్లో డిమాండ్ ఉంది అంటే వెంటనే దానికి ఇమిటేషన్ వస్తుంది. బ్రాండెడ్ బట్టల నుంచి బంగారం వరకు వర్గాల వారీగా విడివిడిగా మార్కెట్ క్యాప్చర్ చేస్తుంది. అలాంటిదే ఇమిటేషన్ జ్యువెలరీ. బంగారం ధర పెరిగి అందరంత దూరం వెళ్తే దూరమైన వర్గాన్ని దగ్గర చేసుకుంది మార్కెట్. ఆభరణాలు మగువల సొత్తు. పసిడి కాంతులతో సొగసులినినా, మేనిపై వెండి వగలుపోయినా, 1 గ్రామ్లో గారాలు పోయినా వాళ్లకే చెల్లు. అయితే వన్నె తరగని పసిడి మీద ముదితలకు ఉండే ప్రేమ భిన్నమైనది. అందుకే అచ్చం బంగారు ఆభరణాలు పోలిన 1 గ్రామ్ గోల్డ్ నగలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు వీటిని కూడా బంగారు ఆభరణాల్లా ఆర్డర్ ఇచ్చి మనకు నచ్చినట్లు చేయించుకోవచ్చు. మార్కెట్లోకి 1 గ్రామ్ గోల్డ్ నగలు రాకముందు గిల్టు నగలకి, బంగారు నగలకి చూసేందుకు చాలా తేడా ఉండేది. ఫ్యాషన్ గా పెట్టుకోవడానికి తప్ప గిల్టు నగలు పెళ్లిళ్లాంటి పెద్ద వేడుకలప్పుడు ధరించడానికి అంతగా ఇష్టపడేవారు కాదు.
కానీ ఇత్తడేదో పుత్తడేదో తెలియనంతగా అందమైన రాళ్లు నగిశీలతో మెరిసిపోతూ 1 గ్రామ్ గోల్డ్ నగలు రావడంతో వయసు భేదం లేకుండా చిన్న పెద్ద అందరూ వీటిని ఇష్టంగా ధరిస్తున్నారు. చెవి పోగల నుంచి కాలి పట్టీల దాకా, హారాల నుంచి వడ్డాణాల దాకా అచ్చంగా బంగారానివేమో అనిపించేలా ఇవి రూపొందుతున్నాయి. సరికొత్తగా పచ్చలు, కెంపులు, పగడాల దండలు సహా రకరకాల పూసల్లో బంగారం ఇమిడ్చి నగలు చేయించుకుంటున్నారు మగువలు. ఇప్పుడు వాటిని పోలి కూడా 1 గ్రామ్ గోల్డ్ నగలు తయారవుతున్నాయి. మొన్నటి వరకు 1 గ్రామ్ గోల్డ్ నగలంటే అక్కడ ఏవి ఉంటే అవి కొనుక్కోవడమే. ఇప్పుడు అలా కాదు. మనకేదైనా బంగారు నగ నచ్చితే దానిలాగానే వీటిని చేయించుకోవచ్చు. మనకు నచ్చిన ఆభరణం ఫోటోను ఇమిటేషన్ పంపితే అచ్చం దానిలాగానే కనిపించేలా 1 గ్రామ్ ఆభరణం తయారు చేస్తున్నారు. అంటే వాటిలో ఉండే పచ్చలు, కెంపులు, కుందన్లు, ఇతర రాళ్లు, ముత్యాలు అన్నీ బంగారం నగలో ఉపయోగించేవే వాడుతున్నారు. కాకపోతే బంగారం స్థానంలో వేరే లోహం ఉపయోగిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అలాంటి గోల్డ్ రెప్లికా మోడల్సే. గోల్డ్ చేసే వర్కర్సే వీటిని చేస్తారు. బెంటెక్స్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ అంటే మీకు రిటర్న్ ఏమి రాదండి. దానికి రిటర్న్ ఏమీ రాదు. సో మీరు యూజ్ చేస్తారు. దాని అంబియన్స్ వచ్చేసి కొంచెం ఆర్టిఫిషియల్ లుక్లోనే ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే చూడటానికి రియల్ గోల్డ్ లానే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా గోల్డ్ చేసే వర్కర్సే దీన్ని కూడా చేస్తారనమాట. సో దీని అంబియన్స్ చూడటానికి కానీ అన్నిటికీ సేమ్ గోల్డ్ లానే ఉంటుంది. ప్లస్ మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తే వాల్యూ వస్తుందండి, సిల్వర్ వాల్యూ వస్తుంది. దీనికి 92.5 ప్యూరిటీ అనేది డిక్లేర్ చేసి ఆ ప్యూరిటీతోనే చేస్తారండి. కొన్నాళ్లుగా పసిటి ధరలు పట్టాపగ్గా లేకుండా పరుగులు తీస్తున్నాయి. నగలు కొనాలంటే పేద మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అలాంటి వారికి 1 గ్రామ్ గోల్డ్ ఆకర్షణీయంగా మారుతోంది. ఒకప్పుడు కాకి బంగారంగా పిలిచే ఈ 1 గ్రామ్ గోల్డ్ నేడు ట్రెండ్ గా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో 1 గ్రామ్ సీడెడ్స్ పేరిట ఆభరణాలు విక్రయిస్తున్నారు. గతంలో టౌన్ కొక రోల్డ్ గోల్డ్ దుకాణం ఉంటే ప్రస్తుతం వీధికి 1 చొప్పున కనిపిస్తోంది. భవిష్యత్తులో ఉన్నత వర్గాలు కూడా కొనలేనంతగా గోల్డ్ రేటు పెరిగిపోతున్న క్రమంలో దిగువ మధ్యతరగతి వారి కోసం 1 గ్రామ్ అని, బందేలని, బెంటెక్స్ అని కట్టు నగ వస్తున్నాయి. గోల్డ్ రేట్ వచ్చేసి 13,650 రూపీస్ అయిందండి. 16,680 రూపాయలు అయిందండి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడే కాదండి, హై ఎండ్ వాళ్ళు కూడా ఒక 100 గ్రాములు కొనాలంటే దగ్గర 13,680 రూపాయలు ప్లస్ తరుగులు, వేస్టేజెస్, మేకింగ్ ఛార్జ్, జిఎస్టీ, సిఎస్టీ ఇట్లా రకరకాలుగా 100 గ్రాములు పెట్టి కొనాలంటే 14 లక్షలు ప్లస్ ఒక 2 lakhs కూడా అవుతుందండి. సో ఇది అందరికీ అందుబాటులో లేదండి. సో అట్లాగే మార్కెట్లో అది కొనలేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి అవకాశం ఉండేది మార్కెట్లో రకరకాలుగా 1 గ్రామ్ అని, బెంటెక్స్ అని, బందేల్ అని, లేసా అని, ఇట్లాగే మధ్య రీసెంట్గా సిల్వర్ అని కూడా వస్తున్నాయండి. ఇవన్నీ కూడా రీసెంట్గా గత ఒక 20-30 సంవత్సరాలుగా ఉన్నాయండి. 1 గ్రామ్ గోల్డ్ కొనుగోళ్లు పెరగడానికి బంగారం ధర పెరగడం ఒక కారణమైతే, వెండి మీద బంగారు పూత వేసి కొన్న వస్తువు వెనక్కి తెస్తే ఆ రోజుకు ఉండే వెండి ధర లెక్కేసి వెనక్కి ఇచ్చే అవకాశం ఉండడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు జ్యువెలరీ మేకర్స్. గోల్డ్ కొనడానికి 13 లక్షలు పెట్టే చోట 1,50,000 పెడితే అదే లుక్కుతో ఇంకా మెరుగైన డిజైన్లతో ఆభరణాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందున వెండి మీద కోటింగ్ కావడంతో కొన్న రేటుకు గ్యారంటీ కూడా ఉంటుందని ధీమా. మారుతున్న పరిస్థితులు, అభిరుచులు అన్నీ కలిపి ఇమిటేషన్ జ్యువెలరీ మార్కెట్ ని ఆకాశ మార్గం పట్టించాయి. ఇప్పుడైతే సేల్స్ 3 పెరిగింది. బంగారం రేటు ఇలాగే పెరుగుతూ పోతే అది కూడా త్వరలో డబుల్ అవుతుందని చెబుతున్నారు వ్యాపారులు. అంటే లైక్ 5 గ్రామ్స్ మిక్స్ అని కాకపోయినా కొంచెం పార్షియల్ అనేది మిక్సింగ్ ఉంటుంది ఇందులో. సో ఆ మిక్సింగ్ వల్ల ఏంటంటే కస్టమర్కి ఆ పాలిష్ అనేది వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిన కలర్ అనేది మనం అంతా చేయగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఆ పరంగా బాగుంది, పర్చేస్ చేస్తున్నారు ఇప్పుడు కస్టమర్స్ అనేది. మనం 6 months ముందు పోల్చుకుంటే 6 months తర్వాత పోల్చుకుంటే సేల్ అనేది ఆబ్వియస్గా ఇంక్రీజ్ అయింది డ్యూ టు మార్కెట్ డిమాండ్ వల్ల. ఫిగర్స్ పరంగా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 100 రూపీస్ అనేది ఉన్నది సేల్ అనేది ఇప్పుడు 300 అనేది పెరిగింది. సో ఇంకా మేము ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఫ్యూచర్ అనేది ఇంకా 500-600కి పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ రేషియోలో పోల్చుకుంటే. నిన్న మొన్నటి వరకు నగలంటే స్వర్ణాభరణాలే. కానీ ఇప్పుడు పసిటికి ధీటైన పోటీ ఇస్తోంది వెండి. ప్రత్యేకించి ఆ పండు వెన్నెల లోహానికి రాజయోగం తెచ్చిపెట్టింది. వెండి మీద బంగారపు పూత పూసి స్వర్ణకాంతులతో శోభిల్లే గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీకి ప్రాణం పోస్తున్నారు తయారీదారులు. ముక్కు పుడకలు, గాజులు, కమ్మలు, చెంపసరాలే కాదు, వడ్డానాలు, వంకీలు, నెక్లెస్లు, హారాలు ఇలా అన్ని రకాల నగల్లోనూ వెండికి కొండంత ప్రాధాన్యమిస్తున్నారు. కెంపుల సొంపుల్ని, పచ్చల తళుకుల్ని జోడించుకుని స్వర్ణ ఖచ్చిత రజతాభరణాలు గోల్డ్కు కజన్ సిస్టర్లా ఆడవారి ఒంటిపై ధగధగా మెరుస్తున్నాయి. ఈ మధ్య గోల్డ్ షీట్ ఐటమ్ అని వస్తోంది. ప్యూర్ బంగారాన్ని కాపర్ మీద కట్టుకడతారు.
దానితో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేస్తారు. ముక్కు పుడక నుంచి వడ్డాణం వరకు మౌల్డింగ్ ఐటెం తప్ప అన్నీ దొరుకుతున్నాయి. అసలు బంగారానికి 1,00,000 అయితే ఇక్కడ 10 నుంచి 15 వేలతో అయిపోతుంది. పైన బంగారం పొర ఉంటుంది, సేమ్ గోల్డ్ లాగే కనిపిస్తుంది. గోల్డ్ ప్లేటెడ్ నగలు ఈ పద్ధతిలో చిటికెడు బంగారంతోనే బోలెడు అద్భుతాలు చేస్తారు. వీటిని గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ షీట్, గోల్డ్ ఫిల్డ్ ఆభరణాలని అంటారు. ఇత్తడి, స్టెర్లింగ్ సిల్వర్ లోహాల మీద ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పలుచటి బంగారపు పూత పోస్తూ ఈ నగల్ని తయారు చేస్తారు. ప్రస్తుతం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నవన్నీ ఇలాంటివే. కాకపోతే ఆ మెరుపులు తాత్కాలికం, మహా అయితే కొన్ని నెలలు. ఇక గోల్డ్ షీట్ జ్యువెలరీలో ఇత్తడి, రాగి లోహాల బేస్ ఏర్పాటు చేసుకుని 0.5 నుంచి 2.5 మైక్రాన్స్ మందంలో బంగారపు పూత వేస్తారు. ఇవి 2-3 ఏళ్ల పాటు మన్నుతాయి. అదే గోల్డ్ ఫిల్డ్ నగలైతే రోజు ధరించినా మెరుపు తగ్గవు. మిగతా వాటితో పోలిస్తే వీటి తయారీలో బంగారం వినియోగం కాస్త ఎక్కువే. నగ బరువులో 5% వరకు పుత్తడే ఉంటుంది. అయితేనే 100% స్వర్ణాభరణంలా కనిపిస్తుంది. వీటి మీద కొంత క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే పైన బంగారం పొర ఉంటుంది కాబట్టి కొంత మన్నికగా కనబడుతుంటుంది. సేమ్ బంగారపు వస్తువులాగా కూడా కనబడతాయి. డైలీ యూజ్ చేసుకున్నా కూడా బ్యాంగిల్స్ అలాంటి కొన్ని 5-6-7-8 సంవత్సరాల వరకు కూడా అవి పోదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ గోల్డ్ షీట్ ఐటమ్ అమ్మేటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం మార్కెట్లో మధ్యతరగతి కానివ్వండి, చిన్న పేదవారు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కావాల్సినవి వాళ్ళు అంత బంగారం కొనలేనటువంటి వాళ్ళకి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 10 లక్షలు అయ్యేది 1 లక్ష రూపాయలతో వాళ్ళకి కావాల్సిన వస్తువులు అమరుతున్నాయి. డైలీ యూజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు పెళ్లిళ్లకు కావాల్సినన్ని నగలు ఇప్పుడు ఈ ఫార్మాట్లోనే చేయించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బంగారం అమ్మితే ఆ రోజు మార్కెట్ రేట్ ఇస్తారు. ఈ వస్తువులు 50 నుంచి 60% రిటర్న్స్ తో ఇస్తారు. బంగారం రేటు పెరిగిపోవడంతో 1 గ్రామ్ గోల్డ్కి అలాగే కట్టు బంగారానికి కూడా బాగా ప్రాముఖ్యత పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అందరూ కూడా కట్టు బంగారం వైపు అలాగే 1 గ్రామ్ గోల్డ్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. అయితే అసలు 1 గ్రామ్ గోల్డ్ కానీ కట్టు బంగారం అంటే ఎలా తయారవుతుంది? తెనాల్లో చూస్తే కనుక కట్టు బంగారానికి ఒక పెద్ద వర్క్షాపు, దానిలో వీళ్ళందరూ ఏకంగా ఒక కళ్యాణ మండపాన్ని తీసుకుని దానిలో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఏదైతే మేకింగ్ ఉంటుందో ఆ మేకింగ్ మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో ఒక రకమైన ఆభరణం కాదు, పూర్తిగా అన్ని రకాల ఆభరణాలు అంటే ఏదైతే గోల్డ్లో దొరుకుతాయో ఆ దొరికేటటువంటి ఆభరణాలు అన్నీ కూడా దొరకడం, అందులో గోల్డ్, కాపర్ రెండు కూడా కలిసి ఒక వెయిట్ రావడం, అది కూడా తరాల పాటు ఉంచుకోగలిగేలాగా, జాగ్రత్త పెట్టుకోగలిగేలాగా కూడా తయారు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇలాంటివి అందుబాటులో రావడంతో కూడా కొంత అటు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా కూడా మార్చుకుంటున్నారు అనేటటువంటి సమాచారం కూడా అయితే ఉంది. అయితే ప్రస్తుతం అసలు ఈ కట్టు బంగారం తయారీ ఎలా ఉంటుంది ఏంటి కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో 13,680 రూపాయలు ఈరోజు నికరంగా ఉందండి. సో అది అందరికీ అందుబాటులో లేని పరిస్థితి అండి. ఎందుకంటే మనం చూసుకుంటే గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి 2 నెలల క్రితం కూడా 11,700 ఉందండి. ఈలోపే 2,500 రూపాయలు పెరిగిపోయిందండి. సో అందరికీ అందుబాటు అయితే కాదండి. సో అప్పుడు మార్కెట్లో ఉన్న బంగారాన్ని ఏది అందరూ కొనుక్కోలేని పరిస్థితి అప్పుడు మా కట్టు జ్యువెలరీ అనేది గోల్డ్ షీట్ అంటారు. సో దీన్ని అందరూ వాడుకోవచ్చండి. బంగారంతో సమానంగా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బంగారంలాగే వినియోగించుకోవాలండి. అలాగే ఇందులో కూడా ఎలా చెప్పాలంటే పుడక నుంచి పూల జడల వరకు కూడా మా తెనాల్లో తయారవుతాయండి. ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, ఇది చాలామందికి తెలియదండి. ఇది ఇప్పటిది కాన్సెప్ట్ అయితే కాదు, 120 సంవత్సరాలుగా మా తెనాలిలో మాత్రమే తయారయ్యే ఐటమ్ అండి ఇది. సో 120 సంవత్సరాలుగా తయారవుతుందని అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక మెషినరీ కూడా మనం చూడొచ్చు, మెషినరీ ఉంది. అలాగే దీనికి సంబంధించి దాదాపు 100 మంది వరకు దీనిలో పనిచేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎలా అంటే దీన్ని ప్రారంభించినప్పుడు ఇది ఎలాంటిది జరుగుతుంది, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ మెషిన్స్తో ఏం చేస్తారు? ఈ మిషన్స్తో వచ్చి తీగని ఒక వస్తువు తయారు చేయడానికి ప్రథమంగా తీగని తీసుకుంటామండి. దీన్ని ఫస్ట్గా ఈ కాపర్ని పైన 24 క్యారెట్ షీట్తో మోల్డ్ చేసి ఒక మెటీరియల్ అయితే మేము తయారు చేసుకుంటాము. దాని నుంచి వివిధ వస్తువులు ఈ మిషన్ ద్వారా తీగని మనకు కావాల్సిన పద్ధతిలో తీసుకొని ఈ తీగలతో మేము కావాల్సిన వస్తువులు పెరిచి తయారు చేస్తుంటాం. ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు రేటు పెరిగిపోవడంలో బాగా ఇదిగా ఉంది సార్. అందుకని కట్టుపని మీద మేము ఇదిగా అవుతున్నాం అండి. కనీసం 20 సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం. గోల్డ్ వర్క్ తగ్గిపోయేసరికి ఎలా ఉంది? లాభసాటిగానే ఉందా ఈ పని అంతా? మేము వర్క్ చేస్తాం సార్, మా ఓనర్ గారు చేస్తారు. అది సార్
ఎలా అనిపిస్తుంది అలా బాగానే ఉంది సార్. ముందుకి ఇప్పటికి ఇంతకు ముందు మీద కొద్ది బారాలేదు, బాగుందండి. బాగా వర్క్ పెరిగింది, మాకు పని ఉంటుంది. గోల్డ్ వర్క్ లేకపోయేసరికి అదేంటి సార్. ఎన్ని రకాల ఆభరణాలు ఎందుకు తయారు అన్నీ చేస్తాం సార్. చైన్స్, కల్పోస గొలుసులు అండ్ ఆల్మోస్ట్ అన్ని హారాలు, నెక్లెస్లు అన్నీ చేస్తాం సార్. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అత్యధికంగా పట్టే సమయం ఎంత? సమయం అంటే దానికి పనిని బట్టి ఉంటుంది సార్. చైన్ అయితే వారం 4 రోజుల్లో అయిపోద్ది. నెక్లెస్ హారాలు అయితే వారం 10 రోజులు పడుతుంది సార్. ఇది చేయడానికి ఎంత టైం పట్టి ఉండొచ్చు? ఇట్లాంటిది ఒక 25 డేస్ పడుతుందండి. 18 మంది తయారు చేస్తే కానీ తయారు కాదు. 28 విభాగాలు ఉంటాయి. 28 విభాగాల్లో ఈ వస్తువు వరకు కొన్ని విభాగాలు. ప్రతి విభాగం నుంచి కూడా ఒక వర్కర్ స్వహస్తాలతో మాత్రమే ఈ కట్టు ఏదో మిషనరీస్ అనుకుంటారండి. మిషనరీస్ కాదు, మొత్తం ఇక్కడ ఇంతమంది కూర్చుకునే ఇంతమంది 100 మంది వర్కర్లు చేస్తే కానీ ఒక వస్తువు తయారు కాదండి. దీనికి ఎంత గోల్డ్ వాడతారు, ఎంత కాపర్ వాడతారు? ఇది వచ్చేటప్పటికి 120 గ్రాములు సాలిడ్లో, అంటే ప్యూర్ బంగారం. మేము దీన్ని వచ్చేటప్పటికి 28 గ్రాములకు చేస్తామండి. 28 గ్రాములు దీనిలో ఇప్పుడు 14 గ్రాములు బంగారం ఉన్నట్టండి. మిగతా 80% లోపల కాపర్ ఉంటుందండి. సో ఆ కాపర్తో దీన్ని తయారు చేస్తాం. పైన అంతా షీల్డ్ వేస్తామండి. టోటల్ వెయిట్ ఉండడానికి మనకు మీకు 80 to 90 గ్రామ్స్ ఉంటుంది, కానీ దానిలో ఉన్న 14 గ్రామ్స్ గోల్డే. సో అయితే అంత దీన్ని ఎలా రేపు పొద్దున ఒకవేళ అందరూ కూడా గోల్డ్ అనగానే చాలా రకాల థాట్స్ ఉంటాయి. దీనిలో ఈ రకమైనటువంటి బంగారాన్ని ఎంతవరకు వీళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంటుంది? అంటే మనీగా కానీ. సో ఇది కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదండి, కానీ సరదా తీర్చుకోవడానికి మటుకిది. దట్టు అలాగే ఇప్పుడున్న రేటు పరిస్థితి కూడా మీకు తెలుసు కదండి. ఆ రేటు ప్రకారం అందరూ కొనుక్కోలేని పరిస్థితి. సహజంగా మన ఆడవాళ్ళకి, మన తెలుగు ఆడవాళ్ళకి, మన ఇండియాలో బంగారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సహజంగా గొలుసులు, గాజులు, చైన్స్. దట్టు ఇప్పుడు ఈ రేటు పెరిగిన వారా ఏమవుతుందంటేనండి, దొంగల భయం ఎక్కువైపోయింది. ఆ దొంగల బెడద నుంచి కూడా తప్పించుకోవడం కూడా మా మార్గం అండి ఇది. ఎందుకంటే సహజంగా మార్కెట్లో జరిగే 1 గ్రామ్ 2 గ్రామ్ అవి వేస్తే ఇచ్చింగ్లు అవి వస్తాయి. సో అది కూడా ఇంకొకటి అండి, సహజంగా అంత బంగారం వాడేవాళ్ళు ఒక్కసారి అవి వేయాలంటే కుదరదు. సో మాది వేసుకుంటే బంగారం ఎవరు చేస్తారో బంగారం పని మా షీట్ కూడా అదే చేస్తారు. ఎందుకంటే సహజంగా గోల్డ్ ఎలా వాడతారో అలా వాడుకోవచ్చు నిత్యం. అలాగే గోల్డ్ ఎలా శుభ్రం చేసుకోవాలో అలా శుభ్రం చేసుకోవాలండి. ఇది కూడా ఖచ్చితంగా గోల్డ్ టు గోల్డే సార్. కెమెరా పర్సన్ మురళితో రామ్, NTV, తెనాలి నుంచి.